సీమ లిఫ్ట్కు బ్రేక్, నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ పనులు చేపట్టారని నిర్ధారణ. పర్యావరణ అనుమతుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరణ. ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తెచ్చాకే దరఖాస్తు చేయాలని సూచన. 25వ ఈఎసి భేటీలో నిర్ణయం. నమస్తే కథనంతో కదలిక. అర్ధరాత్రి వేళ కొనసాగుతున్న ప్రాజెక్టు పనులు బట్టబయలు. ఏపీ సర్కార్ చేపట్టిన సీమ ఎత్తిపోతల పథకం పనులకు పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్రం నిరాకరించింది. అనుమతులు కావాలంటే ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పూర్వస్థితికి తీసుకువచ్చాకే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తేల్చింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన ఈఏసీ మీటింగ్లో నిర్ణయించింది. అనుమతులు లేకుండానే ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్జీటీని ఆశ్రయించింది. ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించింది. అయినప్పటికీ అర్ధరాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఏపీ సర్కార్ ఆ పనులను కొనసాగిస్తుండగా దానిని నమస్తే తెలంగాణ ఫోటోలతో సహా బట్టబయలు చేసింది. ఈ నేపథ్యంలో అటు తర్వాత ప్రభుత్వం మరోసారి ఫిర్యాదు చేయడం, ఎన్జీటీ సైతం తీవ్రంగా పరిగణించడంతో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రాజెక్టు సీమ ప్రాజెక్టు ప్రస్తుతానికైతే బ్రేకులు పడ్డాయి. అర్ధరాత్రి వేళ ఇట్లా ఇగో దొంగరాత్రి సీమ లిఫ్ట్ అని గతంలో నమస్తే తెలంగాణ ఒక వార్తను ప్రచురించింది. ఈ వార్తను ప్రచురించినాకనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఇది అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా వీటి పనులను అర్ధరాత్రి వేళ కొనసాగిస్తున్నారు, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టమని ఇక్కడ ప్రభుత్వం కూడా కొంత దీన్ని ముందటేసుకొని కేంద్రానికి చెప్పడం వల్ల కేంద్రం నిధులు విడుదల చేయకుండా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాంతాన్ని గతంలో ఎట్లుండే అదే స్థితికి తీసుకొచ్చి చూపించిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని మళ్ళీ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నాం, ఎందు నిమిత్తం కడుతున్నాం, దీనివల్ల తెలంగాణకి ఏమైనా నష్టం ఉన్నదా, నష్టం లేదా, అక్కడ ఉన్న ప్రాంతానికి ఏమైనా నష్టం ఉన్నదా అని అవకతవకలు పూర్తిగా ఒక డీటెయిల్స్ ఇచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకుపోవాలని మొత్తానికి కేంద్రం అయితే ఒక మాట చెప్పింది. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు ప్రభుత్వం కూడా కాస్త దీన్ని ఆపే ప్రయత్నం అయితే చేసింది.